Hi Vinay, congratulations for your visa. We are super happy. Youth mobility visa. So ఈ year January February time లో వచ్చిన draw లో you got success and I'm very happy for it. So could you please let me know the how come you know about us Shailaja Fly Abroad? Sure, bro. Firstly, thank you for your congratulations, sir. కొంచెం గట్టిగా. Sure. So, firstly, thank you so much for your wishes, and I'm very happy to take these conditions. And సో ఇట్స్ ఫైన్ విత్ తెలుగు మన వాళ్ళే చూసేది, నో ప్రాబ్లం. ఓకే. సో ఏంటంటే ఇప్పుడు నాకైతే వీసా తీసుకుంటే వీసా లాస్ట్ ఇయర్ తెలిసింది. సో దట్ నేను అప్లై చేసుకుంటూ వెళ్ళాను. ఓకే. సో దట్ నాకు ఎలిజిబిలిటీ ఎప్పుడైతే మెయిల్ వచ్చిందో, సో ఫస్ట్ నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఓకే. 1 year దాకా ఇట్స్ ఆల్ లక్ బేస్డ్ అనమాట ఇదంతా. అవును. నాకు వచ్చిన తర్వాత ఫస్ట్ నేను ఎలా అంటే అప్పటిదాకా అంటే సో అంతా నేను చూసుకున్నా. ఓకే. సో నెక్స్ట్ అప్లికేషన్ వేయాలనేది చాలా బిగ్ థింగ్. ఒక చిన్న మిస్టేక్ చాలు మిస్టేక్ చాలు ఎస్ పెట్టే దగ్గర నో పెడితే చాలు, అయిపోయినట్టు అయిపోయింది. సో నేను అక్కడ రిస్క్ తీసుకోవాల్సిన థింగ్ వద్దనుకున్నాను యాక్చువల్ గా. సో దాన్ని నేను ఎప్పుడు అనుకున్నా, సో ఎవరైతే బెస్ట్ మనకి ఇంకా ఎవరైతే బెస్ట్ అనే థింగ్ లో అనుకున్నప్పుడు, సో నా ఫ్రెండ్ ఒక పర్సన్ ఉంటే తను సజెస్ట్ చేసింది. సో ఇలా శైలజ ఫ్లై అబ్రాడ్ ఉండే కన్సల్టేషన్ ఉంటే తనైతే ఖచ్చితంగా. సో నాకు తను ఫస్ట్ థింగ్ చెప్పింది ఏంటంటే దే విల్ బి ఓపెన్, వెరీ ఓపెన్. ఓకే. ఏదన్నా నీకు ఫేస్ టు ఫేస్ చెప్తారు, ఇది అవుతుంది, ఇలా చేస్తాను, ఇలా చేయగలని నీకు ఏది ఉంటే చెప్తారు. అంతేగాని ముందు ఒక కొన్ని వర్డ్స్ ప్రామిస్ చేసి ఇలా చేయమడు. సో ఏమన్నా ఇది చేయగలను, ఇది చేయలేను, సో ఇది చేస్తానని చెప్పారు. సో ఆ ఒక్క వర్డ్ తో నేను సో మిమ్మల్ని అప్రోచ్ చేయాలి. ఓకే. సో దెన్ సో మీతో కాన్వర్సేషన్ జరిగినాక అంతా సో చాలా హ్యాపీ ఫీల్. ఎందుకంటే అంత ఫ్రెండ్లీ కాన్వర్సేషన్, ఏదన్నా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పారు మీరు, ఇదైతే ఇలా ఉంటుంది, ఇదైతే ఇలా ఉంటుంది. సో నీకు అప్పుడు ఇంకా మీతోనే ప్రొసీడ్ అవుదాం ఫిక్స్ అయిపోయాను. సో ఆఫ్టర్ దట్ ఇప్పుడైతే మీతో ట్రావెల్ స్టార్ట్ అయిందో, few more days, like 15 days or 1 month. గట్టిగా 1 month, మార్చ్ అనుకుంటా, మార్చ్ 15. నాకు మార్చ్ ఆఫ్టర్ శివరాత్రి నాకు మెయిల్ వచ్చింది, వెంటనే మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను. అంతే. సో యు గాట్ యువర్ వీసా ఆల్మోస్ట్ 10 days అవ్వలేదు వినయ్? శివరాత్రి నెక్స్ట్ డే నాకు వీసా వచ్చి 10 days అవుతుందా? వీసా 10 days అవుతుంది. ఓకే. అయితే ఎలా ఫీల్ అయితే వీసా అన్ని అయిపోయి, డాక్యుమెంట్స్ అన్ని అయిపోయి ఇంకా వెళ్ళొచ్చానా 15 working days అంటే వితిన్ 1 week లో నాకు రిజల్ట్ వచ్చింది. సూపర్. సో యాక్చువల్లీ హ్యాపీగా ఫీల్ అయ్యేది ఎక్కడంటే మీ విషయంలో ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంటేషన్ మీరే చూసుకున్నారు. నేను ఎక్కడ స్ట్రగుల్ అవ్వాల్సిన పని లేదు, అవ్వలేదు, ఎక్కడ తిరగలేదు. సో డాక్యుమెంటేషన్ మీరే చూసుకున్నారు, బ్యాంకింగ్ మీరే చూసుకున్నారు, అన్ని మీరే చూసుకున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. దానికైతే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ వినయ్. సో మా సైడ్ నుంచి గైడెన్స్ ఏమైనా దొరికిందా, లైక్ వెన్ యూఆర్ గోయింగ్ టు వీసా ఏమేమి తీసుకెళ్ళాలి, ప్రాసెస్కి అదంతా గైడెన్స్ ఏమైనా దొరికిందా అని మా సైడ్ గైడెన్స్ ఇచ్చారా? ఎవ్రీథింగ్ అన్న అది ఎస్ అని చెప్పాలి. ఎందుకంటే సో ఈవెన్ నేనంతా ఫాలో అప్ చేశాను. జనరల్ ఏంటంటే నాకు ఇది కొత్త కాబట్టి ఫ్రీక్వెంట్గా నుంచి ఏ టైం పడితే ఆ టైంలో నేను ఫాలో అప్ చేస్తూ ఉన్నాను. అది నైట్ అవ్వని, అంటే నాకు నైట్ అవ్వని, మీకు నైట్ అవ్వని. సో నాకు ఎక్కడంటే ఎప్పుడు చేసినా సరే మీరు వెంటనే రెస్పాండ్ అయ్యారు, క్విక్ రెస్పాన్స్ అనమాట. సో ఈవెన్ మీకు అది ఆట్ టైం అయినా సరే, బికాస్ మీరు వెంటనే రెస్పాండ్ అయ్యి ఓకే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, దాని లేదంటే నెక్స్ట్ డే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చి, సో అది బాగా నచ్చింది. సో నాకంటే ఫ్రీక్వెంట్ గా మీరు నాకు ఫాలో అప్ చేసుకుంటూ, నేనెంత ఫాలో అప్ చేస్తాను దానికి మీరు డబల్ నాకు ఫాలో అప్ చేసుకుంటూ, ఇది ఎలా ఉంటుంది చూసుకో, మెయిల్ ఇలా వస్తుంది అంటే కాల్ ఇలా వస్తుందేమో, సో ఇవి చూసుకుంటూ ఉండు అని మీరు నాకు ఇంకా ఫాలో అప్ చేసుకుంటే అది నాకు బాగా నచ్చింది. సో అది మెయిన్ మ్యాండేటరీ నా వరకు అనిపించింది. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సో రేపనే వాళ్ళు శైలజ ఫ్లై అబ్రాడ్ లో ప్రాసెస్ చేసుకున్న వాళ్ళకి లైక్ యూ వాంట్ టు సే జస్ట్ 1 word అండ్ యూ విల్ యూ రిఫర్ అస్, మమ్మల్ని రిఫర్ చేస్తావా? 1 word ఉందన్న సింపుల్ గా డెఫినెట్లీ నేను నాకు తెలిసిన అందరికీ చెప్తాను. ఇఫ్ యూ వాంట్ ఎనీ మీరు రీచ్ అవుట్ అవ్వండి. ఐ డెఫినెట్లీ రికమెండ్ శైలజ ఫ్లై. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ. బికాస్ ఎక్కడంటే మీకు ఎక్కడ డాక్యుమెంటేషన్ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డెఫినెట్ గా మీరే చూసుకుంటారు. అది మైనర్ టు మేజర్. రైట్. అదే అంటే స్టూడెంట్స్ సఫర్ అవ్వద్దని మేమే చూసుకుంటాం. టెన్షన్ పడి ఏదైనా తప్పు చేస్తే మొత్తం పోతుంది. ఫస్ట్ అది రావగానే ఒక్కొక్కళ్ళు ఎక్సైట్మెంట్ ఉంటుంది. తర్వాత అంటే ఏ చిన్న తప్పు చాలు, నేను చెప్పాను కదా, ఒక చిన్న డాక్యుమెంట్ అటుపోయి ఇటు పెట్టినా పోతే రిస్క్ అయిపోతాం. అది సో ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ రిస్క్. థ్యాంక్ యూ వినయ్. థ్యాంక్ ఫర్ యువర్ వండర్ఫుల్ రివ్యూ.